ర్యాంకులు సాధించలేదని ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చుతూ కన్నబిడ్డల మనసులు నొచ్చుకునేలా, పసి హృదయాలు గాయపడేలా తల్లిదండ్రులు తిట్టిపోస్తున్న రోజులివి. ఇక పొరపాటున ఫెయిల్ అయితే జీవితమే ముగిసిపోయిందన్నట్టుగా శాపనార్థాలు పెడుతున్న కాలం ఇది. కానీ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో 6కు 6 సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని అతడి తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు. అందరిలా తిట్టలేదు, కొట్టలేదు, అవమానించలేదు. ఇంట్లో చిన్నపాటి వేడుకను నిర్వహించారు. 1 కాదు 2 కేకులు తెప్పించి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి కొడుకుతో కేక్ కట్ చేయించారు. ఫెయిల్ అయ్యాడనే నిరుత్సాహంలో కూరుకుపోకుండా తల్లిదండ్రులు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇంతకీ ఆ పిల్లాడి పేరు అభిషేక్. అతడి కుటుంబం కర్ణాటకలోని బాగల్కోట్కు చెందినది. బస్వేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే ఓ ప్రైవేటు పాఠశాలలో అభిషేక్ 10వ తరగతి చదివాడు. ఈ మధ్య విడుదలైన 10 ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. 600కు గాను కేవలం 200 మార్కులే సాధించాడు. అంటే 32% మార్కులే అతడికి వచ్చాయి. ఇంకేముంది, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళంతా అభిషేక్ను హేళన చేశారు, ఎగతాళిగా మాట్లాడారు. దీంతో ఈ అవమానాల నుంచి అభిషేక్ను బయటపడేసి అతడిలో ఆత్మస్థైర్యం నింపేందుకు తల్లిదండ్రులు ఈ కేక్ కటింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. 2 కేకులు తెప్పించారు. ఒకదానిపై అభిషేక్ సాధించిన మార్కులు, పర్సెంటేజీ వివరాలు రాయించారు. మరో కేక్ పై అభిషేక్ పేరు రాయించి అతడితో కేక్ కట్ చేయించారు. ఈ వేడుక ద్వారా అతడిని చదువులో ప్రోత్సహించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. కేక్ కటింగ్ చేయించడమే కాదు, అభిషేక్ ఫ్రెండ్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి స్వీట్లు కూడా పంచిపెట్టారు. పరీక్షల్లో ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ మావాడు కష్టపడి చదివాడని మాకు తెలుసు అని వాళ్ళు చెప్పారు. ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉండవచ్చు, కానీ జీవితంలో కాదు కదా, మళ్ళీ ప్రయత్నించు, పాస్ అయ్యి చూపించు అంటూ తల్లిదండ్రులు ఇద్దరూ అతడిలో ధైర్యం నింపారు. అభిషేక్ వాళ్ళ నాన్న మాట్లాడుతూ, మావాడు బాగా శ్రద్ధ పెట్టి చదివాడు, ఎగ్జామ్స్ తాను ఎంత బాగా రాయగలడో అంత మంచిగా రాశాడు, కానీ పాస్ అవ్వలేదు. మా వాడు ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్నాడు. మానసిక ధైర్యాన్ని నింపేందుకు ఈ ప్రయత్నం చేశామని ఆయన వివరించారు. తల్లిదండ్రులిద్దరూ తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు అభిషేక్ కూడా ఫిదా అయ్యాడు. కేక్ కటింగ్ వేడుక అభిషేక్ హృదయాన్ని చెలించేలా చేసింది. నేను ఫెయిల్ అయినా మా అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించారు. నేను తప్పకుండా మళ్ళీ పరీక్షలు రాస్తా, పాస్ అయి జీవితంలో సక్సెస్ సాధిస్తానని అభిషేక్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. తమ కొడుకు 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడం ఏ తల్లిదండ్రులకైనా నిరుత్సాహం కలిగించే విషయమే. అయినప్పటికీ నిన్ను నమ్ముతామంటూ కొడుక్కి బాసటగా నిలిచిన తల్లిదండ్రులు, విద్యార్థి అభిషేక్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్.